ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పర్యటించారు. పల్లె పండుగలో భాగంగా పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బుట్టాయిగూడెం, పి కన్నాపురం, పంగిడిగూడెం, తిరుమలపాలెం, రామన్నగూడెం పంచాయతీలలో బీటీ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దేవినేని వారిగూడెంలో గుర్రాల వాగుపై బ్రిడ్జి, రావుల చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ ద్వారా పంచాయతీలను అభివృద్ధి పదంలో నడిపిస్తోందన్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ అభివృద్ధి తన లక్ష్యమని ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పాలన ఆరంభమైనప్పటి నుంచి పల్లె పండగ ద్వారా ప్రతి పల్లెల్లో అభివృద్ధి ఫలాలు కింద దాకా తీసుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగ అనే ఒక నినాదంతో పల్లెల్లో అభివృద్ధి కోసం, పల్లెల యొక్క సంక్షేమం కోసం నిధులు వెచ్చించి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏదైతే జరగాల్సిన అభివృద్ధి ఆగిపోవడం వల్ల పల్లెలు మొత్తం కూడా చీకటమయమయ్యాయి. ఈ రోజున కూటమి పాలన వచ్చిన తర్వాత తొలి దశలో పల్లె పండగ ద్వారా అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆరంభించాం. తర్వాత సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో మళ్ళీ నిధులు ఇప్పుడు పల్లె పండగ మరొకసారిని మేము మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకుని మళ్ళీ ఆ కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజున ద్వారకా తిరుమల మండలం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిగా ప్రసిద్ధి చెందిన ఈ ద్వారకా తిరుమల మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ మండలంలో ఇప్పుడు 24 పంచాయతీలకు ఈరోజు 9.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఈ రోజున శంకుస్థాపన చేశాం. 30 ఏళ్లుగా, 35 ఏళ్లుగా, 40 ఏళ్లుగా ఏదైతే కలగా మిగిలిపోయిన కనెక్టివిటీ రోడ్లని ఈ రోజున నిర్మాణం చేసుకోబోతున్నాం. ఇది శుభసూచకం.